డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఇనేవారు ఒక యుద్ధంలోనన్నా ద సోల్జర్స్ 10% డైడ్ ఆఫ్ ద రిమైనింగ్ 10% డైడ్ డ్యూ టు ఏ డిసీజ్ అండ్ ఆఫ్ ద రిమైనింగ్ 10% ఫిజికల్లీ ఛాలెంజ్డ్. అర్థమైంది కదా చెప్పిన మాట. ఒక యుద్ధంలో ఏంటండి, ఒక యుద్ధంలో 10% డైడ్ ఆఫ్ ద 10% చచ్చిపోయారు అండ్ డైడ్ ఆఫ్ ద రిమైనింగ్ 10% డైడ్ డ్యూ టు డిసీజ్. మరికొంతమంది ఏంటంటే పాపం దెబ్బలు తిని చనిపోయారు అండ్ ఆఫ్ ద రిమైనింగ్ 10% ఫిజికల్లీ ఛాలెంజ్డ్. అంటే దివ్యాంగులు కొంతమంది అయిపోయారు, కాళ్ళు లేక చేతులు లేక కొంతమంది అయిపోయారండి. ఫైనల్లీ ద రిమైనింగ్ సోల్జర్స్ ఆర్ 7,29,000 అండి. మొత్తానికి ఏంటంటేనన్నా 7,29,000 మంది అయిపోయారు, 7,29,000 మంది అయిపోయారండి. రైట్ అండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సోల్జర్స్. ఇనీషియల్ గా ఎంతమంది సోల్జర్స్ ఉన్నారని అడిగాడండి. ఇనీషియల్ గా ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎక్స్ అనుకుందాము. 10% చచ్చిపోయారంటే 90% ఉన్నారని అర్థం కదండి. సో 90% ఎలా రాసుకోవచ్చు, 9/10 గా రాసుకోవచ్చా? సో 10% డైడ్ డ్యూ టు డిసీజులు వచ్చి చనిపోయారండి. అంటే చూడండి 10% చచ్చిపోయారు, అందులో రిమైనింగ్ మిగిలిన వాళ్ళలో 10% ఏంటంటే డైడ్ డిసీజెస్ అండి. అంటే 9/10 అండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక మళ్ళీ అందులో ఫిజికల్లీ ఛాలెంజ్ ఎంతమంది అయిపోయారంటే కనుక 9/10 అయిపోయారండి. ఈక్వల్ టు దేనికి సమానం అంటే 7,29,000 మంది. అర్థమైందండి చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక 9³ ఏమవుతుందంటే 729, పక్కన 3 సున్నాలండి. అర్థమైందా? దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1000 పక్కన 1000 ఎంత అంటే చూడండి 10 లక్షలు అండి. 1000 పక్కన 1000 ఎంత అంటే ఇక్కడ 10 లక్షల మంది. అంటే ఇనీషియల్ గా ఎంతమంది సోల్జర్స్ అంటే మొత్తానికి ఇనీషియల్ గా సోల్జర్స్ వచ్చేసరికి 10 లక్షల మంది అండి. ఎంత అంటే ఇక్కడ 10 lakhs. సో 10 lakhs అనేది ఆప్షన్ 2 అండి. యాక్చువల్గా కొన్ని ఆప్షన్స్ బట్టి చెప్పొచ్చు అనే ఉద్దేశం మీద ఇవ్వడం జరిగిందండి. కొన్ని ఏంటంటే కంటెంట్ ఓరియంటెడ్ గా వెళ్ళడం అనేది అవుతుందా అండి.